ఆయన తెలుగు ప్రేక్షకుల్ని తన అద్భుతమైనటువంటి కామెడీతో అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ ఆయన తనయుడు విక్రమ్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తనయుడు విక్రమ్ ఇక్కడ ఆయన మిగతా కార్యక్రమాలని అనౌన్స్ చేయడానికి కానీ ఇక్కడ వచ్చినట్టు రావడం జరిగింది. విజయవాడ హైదరాబాదు ఆయన చాలా జాగ్రత్తగా ఆయన్ని కాపాడుకుంటూ మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఆయన కూడా విపరీతమైన పోరాటం చేశారు. ఆయన పోరాటంలో ఆఖరికి తుది శ్వాస ఈ రోజు మార్నింగ్ 9:40కి ఈ రోజు ఆయన మనందరినీ వదిలేశారు. ఆయన నాకన్నా ఆయన ఫ్యాన్స్ విపరీతంగా బాధపడుతున్నారు. ఈ ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాను. ఎంతో మందికి మంచి ఆర్టిస్ట్ గా చాలా సన్నిహితులు. ఆయన్ని అందరికీ దర్శనార్థం ఆయన ఛాంబర్లో 1 to 4 o'clock వరకు 1 to 4 o'clock వరకు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో అందరు సందర్శనార్థం అక్కడ పెడుతున్నాం. ఆయన మీ అందరికీ ఎంతో ప్రీతమనటుడు. మిమ్మల్ని అందరినీ నవ్వించి ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచినటువంటి మంచి వ్యక్తి, అజాత శత్రువు. ఆయన మమ్మల్ని ఈరోజు దుఃఖసాగరంలో ముంచి ఆయన వెళ్ళిపోయారు. ఆయన పోరాటంలో గెలుస్తారు. కొన్ని రకాలైనటువంటి వార్తలు ఆయన మరణించక ముందే మరణించారని వచ్చేసినాయి మీడియాలో. అది కూడా మమ్మల్ని చాలా బాధ కలిగించింది. వీటిలన్నింటినీ జయించి ఆయన దగ్గరికి వస్తారు అనుకున్నాం. బట్ ఆయన మనల్ని అందరినీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందరూ సందర్శనార్థం ఇక్కడ ఉంచుతున్నాం. రేపు మా ఇంటి దగ్గర కూడా ఉంచుతాం. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ దగ్గర ఉంచుతున్నాం. ఆయన చూడాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా రావాలి, చూడాలండి. అంత్యక్రియలు రేపు చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్తాం అండి. ఫిలిం ఛాంబర్కి 1 o'clock తీసుకెళ్తాం. 4:30 వరకు అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తాం. రేపు అంత్యక్రియలు రేపు ఎక్కడ అనేది ఆ పాసిబిలిటీని బట్టి రేపు అనౌన్స్ చేస్తాం. ఈరోజు సాయంకాలం అది అంత్యక్రియలు